సో ఫైనలీ గండోలా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్క్ వెళ్తున్నాం. పార్క్ కాదు, కైండ్ ఆఫ్ సీనరీ ప్లేసెస్. ఓకే, నెక్స్ట్ వ్యూ పాయింట్ అనుకోండి. నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. సో స్టార్ట్ మళ్ళీ. నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. చూడండి ఎలా ఉందో. అసలు నిజంగా అక్కడ ఏముందో కూడా తెలియట్లా. ఆకాశం సముద్రం కలిసిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్దది. సో మార్నింగ్ అయితే గండోలా రైడ్ కంప్లీట్ అయింది. ఆ వీడియో అయితే నేను ముందు పార్ట్ 1 కింద పోస్ట్ చేశాను అనమాట. లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పి. ఇప్పుడైతే కనుక కొంచెం దగ్గరలో ఒక బీచ్లా ఉందన్నారు. సో ఆ బీచ్ అయితే బాగుంటుంది అన్నారు. అందుకని చెప్పేసి మేమైతే ఆ బీచ్కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారి మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది. హిల్ ఏరియా ఒకటి అండ్ ఈ ఫాల్ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టంగా ఉందన్నమాట. అంత బాగుంది వ్యూ అయితే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఫాల్ కలర్ గిరీష్కి నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. కాల్లో కూడా ఫుల్ సాంగ్స్ అయ్యి పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఈ వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నిన్న నైట్ వచ్చినప్పుడు అయితే అసలు మాకు నైట్ టైం వల్ల అసలు ఏ వ్యూ కనిపించలేదన్నమాట. వస్తున్నంతసేపు ఆ రోడ్డుని చూడటమే. సైడ్ అయితే అసలు ఏమున్నాయో తెలియలేదు. ఇప్పుడైతే మొత్తం వ్యూ అది చూస్తూ వస్తున్నాం అనమాట. నిన్న ట్రావెల్ చేసిన రోడ్ ఇది. మళ్ళీ బ్యాక్ వెళ్ళాం. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ వాటర్ షాడో. అది నైట్ టైం మేము చూసినప్పుడు కరెక్ట్గా ఎలా ఉందంటే ఎదురు రోడ్డు ఉన్నట్టే లేదనమాట. ఓన్లీ వాటర్ కనిపిస్తుంది. సో ఇంకా నాకైతే భయం వేసి ముందు ఆపు రోడ్ ఏమన్నా అంటే మనం రూట్ ఏమన్నా మారిపోయినట్టునో ఎండి అదే ఉంది ఇంకేం లేదు అని చెప్పి భయం అయితే చాలా వేసింది. అప్పుడు రోడ్డు అయితే కనిపించాక కొంచెం అమ్మయ్య అనుకున్నా అనమాట. సో అనదర్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం అనమాట. చూపిస్తా చూడండి. ఇది చిన్న బీచ్లో ఉంది. బాగుందన్నమాట వ్యూ చూడడానికి. సౌండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వేవ్స్ చాలా ఎక్కువ సౌండ్ వస్తున్నాయి. లంచ్ కూడా అయిపోతుంది అనమాట. ఇది లంచ్ అంతా అయిపోయాక మళ్ళీ వేరే ప్లేస్ ఉన్నది. అది ప్లేస్ కాదు, అది ఎలా అంటే మేము నైట్ టైం నిన్న జర్నీ చేసాం కదా, ఆ రోడ్ అంతా కూడా నిన్న నైట్ టైం చూడలేదు కాబట్టి ఆ రోడ్డు మొత్తం ఇప్పుడు చూడడానికి వెళ్ళాలన్నమాట. సో అది నెక్స్ట్ ప్లాన్ అయితే. సో చెప్పాను కదా నిన్న నైట్ రావటం వల్ల వ్యూ అయితే ఏం చూడలేదని. సో మేము నిన్న నైట్ జర్నీ వచ్చిన రూట్ మొత్తం ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ రూట్ మొత్తం చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్లేసెస్ ఏమన్నా ఆగి దిగే చూసేటట్లుంటే కనుక దిగుతామన్నమాట. ఇంకా లేకపోతే ఇంకా రోడ్డు ఎలా అంటే లాంగ్ డ్రైవ్ లాగా అంతే. మొత్తం అంతా ఇంకా కార్లో వెళ్ళడమే అనమాట. ఆ కార్లో వెళ్తున్నంతసేపు రోడ్ వ్యూ అండ్ పక్కన ఆ కలర్స్ మారినాయి కదా, ఫాల్ కలర్స్. సో అవన్నీ వ్యూ చూసుకుంటూ వెళ్ళడమే. ఫైనల్గా ఇప్పుడు ఈ రోడ్ మొత్తం చూసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నామంటే గ్రహంబల్ హౌస్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఈ గ్రహంబల్ హౌస్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే మ్యూజియం చేశారంట.
సో అందుకని చెప్పి అటు సైడ్ అక్కడ చూడ్డానికి ఉంది కదా అని చెప్పి అటు సైడ్ వెళ్తున్నాము. ఈ వాటర్ అక్కడ చెట్లలోంచి వస్తుంది, భలే ఉంది వ్యూ. చూడండి, చాలా బాగుంది అసలు కదా. ఫాగ్ అనుకున్నాను, వర్షం 2 minutes వర్షం, 2 minutes వర్షం లేదు. ఇది గ్రహం బెల్ హౌస్ అంట. సో ఇదైతే మ్యూజియం చేశారు. ఇదే చూద్దామని చెప్పేసి వచ్చాము, బట్ మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది, క్లోజ్ అన్నమాట. సో బైక్ నుంచి చూసి వెళ్ళిపోవడమే. అక్కడ గ్రహం బెల్ హౌస్ అయ్యి చూసాం అనమాట, మ్యూజియం బయట నుంచి చూసాము. సో ఇంకా తర్వాత కాఫీ బ్రేక్ అనమాట. సో కాఫీ అది తెచ్చుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం, హోటల్కి వెళ్తున్నాం అనమాట. మేము వచ్చే దారిలో చిన్న ఫెరీలా ఉంది, అంటే సముద్రంలో ఒక పాయలాగా అనమాట. అదైతే కొంచెం దాటడానికి ఫెరీ అయ్యి ఉన్నాయి, అక్కడైతే ఆగాము. సో ఒక 5 to 10 minutes అంతే ఆ ఫెరీ కూడా. నెక్స్ట్ ఇంకా ఇంటికైతే హోటల్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వెరైటీస్ తెచ్చుకున్నాం అన్నాం కదా, అందులో ఇదొకటి అనమాట. కొంచెం మ్యారినేట్ చేసుకున్న అవి పన్నీర్ అటువంటివన్నీ తెచ్చుకున్నాము గ్రిల్ చేసుకుందామని. బయట అయితే చాలా చల్లగా ఉంది, అందువల్ల ఈ గ్రిల్ ఐటెం కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజే చేస్తున్నాం అనమాట. సో గిరీష్ అయితే అక్కడ హెల్ప్ చేస్తున్నారు. సో ఈరోజైతే వీడియో ఇదనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.